హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. 1750కి సంబంధించిన ఒక వ్యక్తి డైరెక్ట్ గా 2022వ సంవత్సరంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది? తను ఈ జెన్జీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలా గడిపాడు? అసలు ఇక్కడ ఉండగలడా, లేక అతని ఈ విచిత్రమైన ప్రయాణం వెనుక అతనికి కూడా అర్థం కాని ఏదైనా పెద్ద కథనే దాగుందా లేదా అనేది మనం ముందు తెలుసుకుందాం. స్టార్టింగ్ లోనే మనకి సారా అనే లేడీ కనిపిస్తుంది. ఆమె ఒక చిన్న పల్లెటూరులో తన తండ్రి కెల్విన్, తన కొడుకు హెన్రీలతో కలిసి ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఒక చిన్న ఫామ్ ని నడుపుకుంటుంది. పొలంలో పనిచేస్తూ తన పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటూ జీవిస్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా సిటీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ సారా మాత్రం తన కొడుకు హెన్రీకి వ్యవసాయ పనులు నేర్పించడంలో బిజీగా ఉంటుంది. ఈ వ్యవసాయం అనేది వాళ్ళ ఫ్యామిలీలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అలా ఒక రోజు సాయంత్రం అంతా చాలా నార్మల్ గా అనిపిస్తుంది. సారా తన తండ్రితో కలిసి రాత్రి తినడానికి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక హెన్రీ ఫామ్ లోని కోళ్లను చూడడం కోసం బయటికి వెళ్తాడు. వీళ్ళు ఉన్నది పల్లెటూరు కాబట్టి గాల్లో ప్రశాంతత, చుట్టుపక్కల పక్షులు అరుస్తున్న అరుపులు తప్ప మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఆ ప్రశాంతత మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. కోళ్లు పెంచుతున్న ఆ షెడ్డు దగ్గర హెన్రీకి ఒక విచిత్రమైన వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటాడు. జుట్టు, గడ్డం ఏళ్ల తరబడి పట్టించుకోనట్టు విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. అతని బట్టలు కూడా చాలా వింతగా ఈ కాలానికి సంబంధించినవి కావు, పాత కాలం వాళ్ళు వేసుకునే వాటిలా ఉన్నాయి. అతన్ని చూడగానే భయపడిపోయిన హెన్రీ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. కంగారు పడుతూ సారాతో జరిగింది మొత్తం చెప్తాడు. హెన్రీ చెప్పింది వినగానే సారా వెంటనే తన షాట్ గన్ తీసుకొని ఫామ్ లోకి పరిగెట్టుకొస్తుంది. అక్కడికి వెళ్లి తను చూసినా సరే ఆ వ్యక్తి ఇంకా అక్కడే నిలబడి ఉంటాడు. తన ఫేసు సరిగ్గా కనిపించదు. ఆ కొంచెం కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తే తన బట్టలు బట్టి తను ఈ కాలానికి చెందినవాడు కాదు అనిపిస్తుంది. సారా వెంటనే అతని దగ్గరికి వెళ్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు, మా ఫామ్ లో ఏం చేస్తున్నావని అడుగుతుంది. సారా ప్రశ్నలు విన్న ఆ వ్యక్తి ఆమె ఎంత భయపడుతుందో అంతకంటే ఎక్కువ భయపడినట్టు కనిపిస్తాడు. తన మాటలు కూడా తడబడుతూ నత్తిగా మాట్లాడుతూ, నేను ఇది నా ఇల్లు అనుకున్నానని అంటాడు. అతని మాటల్లో భయం కనిపిస్తుంది. తను ఎక్కడున్నాడో కూడా అర్థం కావడం లేదని అంటాడు. వెంటనే సారా ఆ వ్యక్తిని పూర్తిగా చూడడం కోసం లైట్ ని ఆన్ చేస్తుంది. కానీ ఆ లైట్ ఆన్ కాగానే ఆ వ్యక్తి భయంతో వెనక్కి వెళ్తూ కళ్ళు పెద్దవి చేస్తాడు. అలాగే తనకి అర్థం కాక గట్టిగా కేకలు వేస్తూ, నువ్వేమైనా చేతబడి చేసావా, ఇదంతా ఒక రకమైన మాయాజాలమా అని అరుస్తాడు. అతని దృష్టి సారాపై పడగానే అలాగే సారా వైపు చూస్తూ, నువ్వు చేతబడి చేసే విచ్చువా అని అడుగుతాడు. సారా షాక్ అవుతుంది. ఈ మనిషికి కరెంట్ అంటే కూడా తెలియదేమో అని తను అర్థం చేసుకుంటుంది. కానీ తనకి ఇంకా అర్థం కాదు, ఈ రోజుల్లో కరెంటు తెలియకుండా పెరిగిన వాడు ఎవడుంటాడు అని. కొంతసేపటికి సారాకి అనిపిస్తుంది, ఈ వ్యక్తి కేవలం దారి తప్పిన వాడు మాత్రమే కాదు, బహుశా అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదేమో. అలాగే తన ఫేస్ మీద ఉన్న గాయం గుర్తును చూస్తుంది. దీనివల్లే వీడు పిచ్చిగా పిచ్చిపట్టిన నా కొడుకులా చేస్తున్నాడేమో అని అనుకుంటుంది. వెంటనే సారా తన గన్ని కిందకి దించుతుంది. కానీ వాడి మీద నమ్మకం పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న కెల్విన్ ని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ వ్యక్తిని ఇంట్లోకి తీసుకువెళ్లి అతన్ని కూల్ చేసి తిండి పెడతారు. అలాగే ఆ వ్యక్తి చాలా రోజుల నుండి తిండి లేనట్టు ఆకలితో విపరీతంగా తింటాడు. సారా నెమ్మదిగా అతని గాయాన్ని శుభ్రం చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ గాయం వల్లే అతని జ్ఞాపక శక్తి పోయి ఇలా వింతగా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. అలా సారా చాలా ప్రేమగా మాట్లాడుతూ అతని నుంచి వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా ఆ వ్యక్తి తన పేరు గుర్తు చేసుకుంటూ, నా పేరు రిప్ అని సిగ్గుపడుతూ చెప్తాడు. కానీ రిప్ ఇప్పటికీ తాను ఆ ఫామ్ కి ఎలా వచ్చాడో, తన జ్ఞాపకాలు ఎందుకు గుర్తుకు రావడం లేదో అర్థం చేసుకోలేకపోతాడు. అయినా సరే వాడి పేరైనా తెలిసింది కదా అని సారా కొంచెం సంతోషంగానే ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సారా ఈ విచిత్రమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం కోసం తన దోస్తైన టెడ్డీని పిలుస్తుంది. తను ఈ లోకల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. టెడ్డీకి మనసులో సారాపై ప్రేమ ఉంటుంది. కానీ సారా తనని మంచి దోస్తుగా మాత్రమే చూస్తుందని అతనికి బాగా తెలుసు. సారా చెప్పిందంతా విన్నాక పోలీస్ డేటాబేస్ లో రిప్ ఫింగర్ ప్రింట్ ని మ్యాచ్ చేసి అతను అసలు గుర్తింపును కనుక్కోవచ్చని టెడ్డీ సలహా ఇస్తాడు. అలా టెడ్డీ ఫామ్ కి వచ్చినప్పుడు రిప్ పోలీస్ కార్ చూడగానే విపరీతంగా ఆశ్చర్యపోతాడు.
అతను భయంతో వెనక్కి వెళ్తుంటాడు. దాంతో సారా టెడ్డీ ఒకరినొకరు చూసుకుంటారు, కానీ ఎక్కువ ప్రశ్నలు అడగరు. టెడ్డీ వెంటనే రిప్ ఫింగర్ ప్రింట్ ని తీసుకొని పోలీస్ సిస్టమ్ లో సెట్ చేస్తాడు, కానీ అతనిపై ఎలాంటి రికార్డ్స్ ఉండవు. నేషనల్ డేటాబేస్ లో గాని మరెక్కడ కానీ అతనికి సంబంధించిన ఏ వివరాలు ఉండవు. ఏమీ అర్థం కాకపోవడంతో టెడ్డీ రిప్ ను మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న లేడీ డాక్టర్ రిప్ ని జాగ్రత్తగా పరీక్షించి అందరూ షాక్ అయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్తుంది. డాక్టర్ మాట్లాడుతూ అతని మెమొరీ కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఫిజికల్ గా చూస్తే అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని అంటుంది. ఇది విన్న టెడ్డీ ఇంకా ఎక్కువ కంగారు పడతాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడానికి ఇంక ఏ దారి లేదని. ఆ తర్వాత టెడ్డీ ఆ రాత్రికి రిప్ ని హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచాలని నిర్ణయించుకుంటాడు. కానీ రిప్ అక్కడ ఉన్న కొత్త వాతావరణంలో చాలా భయపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న మొత్తం వెలుగు, విచిత్రమైన మిషన్లు, హాస్పిటల్ స్టాఫ్ చేసే శబ్దాలు అతన్ని భయపెడతాయి. అక్కడ ఉన్న మిషన్లని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పదే పదే వింత వింత ప్రశ్నలు వేస్తుంటాడు. తను ఇంతకు ముందు ఇలాంటి వింత వింత వస్తువులు ఎప్పుడూ చూడలేదు అంటాడు. ఇక చూస్తూ ఉండగానే ఆ చుట్టుపక్కల వాతావరణం వల్ల తనకి చాలా భయం పెరుగుతుంది. అందుకే రిప్ వెంటనే భయంతో హాస్పిటల్ నుంచి పారిపోతాడు. నేరుగా అతను ఎక్కడికి వెళ్లకుండా సారా వల్ల ఫామ్ దగ్గరికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత సారాతో మాట్లాడుతూ రిప్ తన మనసులో ఉన్న బాధని బయట పెడతాడు. అతని గొంతు దుఃఖంతో కంగారుతో నిండిపోతుంది. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని అంటాడు. కానీ అతనికి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, తను ఇక్కడ నుండి వేరే ఎక్కడికి వెళ్ళకూడదు అని. రిప్ మాటలు విన్న సారా మనసు కరిగిపోతుంది. వెంటనే సారా రిప్ తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. అలాగే తన ఫుడ్ కి బెడ్ కి మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత టెడ్డీ ఫామ్ కి వస్తాడు. హాస్పిటల్ నుండి పారిపోయినప్పటి నుండి అతను రిప్ కోసమే వెతుకుతున్నాడు. వెంటనే టెడ్డీ సారా దగ్గరికి వచ్చి కంగారు పడుతూ వాడికి సంబంధించిన ఎలాంటి రికార్డ్ లేదు, అతను చాలా ప్రమాదకరమైన వాడు కావచ్చు, లేదా ఏదైనా తీవ్రవాదేమో తెలియదు అంటాడు. కానీ సారా మాత్రం ఆ మాటల్ని నమ్మదు. నాకు అలా అనిపించడం లేదు, అతను చాలా మంచి మనిషిలా కనిపిస్తున్నాడు, అతని జ్ఞాపకాలు తిరిగి వచ్చే వరకు అతను ఇక్కడే ఉంటాడని చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే రిప్ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ నేను అమెరికాలో జరిగిన యుద్ధంలో పోరాడానని చెప్తాడు. ఆ మాట వినగానే సారా కూడా చాలా ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే తనకు తెలిసిన వాళ్ళలో ఒకరు కూడా అమెరికాలో యుద్ధం జరిగినప్పుడే అతను కూడా కనిపించకుండా పోయాడు, అతనే ఇతనేమో అని వెతికే ఆశతో సారా ఇంకా కెల్విన్ రిప్ కి సహాయం చేస్తారు. అతనికి పెరిగిన జుట్టు గడ్డం కట్ చేసి కొత్త రూపాన్నిస్తారు. కానీ అంతా పూర్తయ్యాక రిప్ ఆ కనిపించకుండా పోయిన వ్యక్తిలా అస్సలు కనిపించడం లేదని అనుకుంటారు. ఇంకా రిప్ ఎవరో వాళ్ళకి తెలీదు. అలా ఆ తర్వాత నుంచి రిప్ అక్కడే ఉంటూ ఆ ఫామ్ లోనే పనిచేస్తూ తను చాలా కష్టపడే నమ్మకమైన వ్యక్తిగా నిరూపించుకుంటాడు. అతను పడే కష్టం, తను చేసే పని, శ్రద్ధ చూసి సారా మిగతా వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. సారా ఒక నిర్ణయానికి వస్తుంది, రిప్ మెమొరీ తిరిగి వచ్చే వరకు అతనికి సహాయం చేస్తూనే ఉండాలి అని. ఒకరోజు సారా ఫామ్ వెనుక ఉన్న ఒక పాత క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ రిప్ ఒంటరిగా నిలబడి దాన్ని చూస్తూ ఉంటాడు. సారా అతని దగ్గరికి వెళ్లి ఇది ఒక పాత క్యాబిన్, మేము దాన్ని కేవలం సామాన్లు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్తుంది. కానీ రిప్ చాలా ఎమోషనల్ అవుతూ ఇది నా క్యాబిన్, నేనే దీన్ని నిర్మించాను అంటాడు. అది విని సారా షాక్ అవుతుంది. అదెలా సాధ్యం, ఈ క్యాబిన్ ఇక్కడ గత కొన్ని తరాలుగా ఉంది కదా అని అంటుంది. అప్పుడే రిప్ తను లోపలికి వెళ్తానని పట్టుబడతాడు. సారా కూడా అతని వెంటే లోపలికి వస్తుంది. ఆ క్యాబిన్ లోపలికి వచ్చిన తర్వాత రిప్ అటు ఇటు చూస్తూ లోపల చాలా మారిపోయింది అంటాడు. అప్పుడే తను అక్కడ ఉన్న చెక్క బీమ్ పై చూస్తాడు. దానిపైన ఉన్న గుర్తులను చూపిస్తూ ఇవి రోమన్ సంఖ్యలు, నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా పుట్టిన తేదీని, నా పేరుని ఇక్కడ చెక్కానని వివరిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ గుర్తులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సారా ఆ మార్కింగ్స్ ని జాగ్రత్తగా గమనిస్తుంది. రిప్ చెప్పిన ప్రకారం అతను చెక్కిన ఆ తేదీ 1756 అంటే 266 సంవత్సరాల క్రితం నాటిదని అర్థమవుతుంది. ఇది వినగానే సారా కూడా షాక్ అవుతుంది. ఆ క్యాబిన్ ఇంకా దాని మీద ఉన్న చెక్కిన గుర్తులు తన తండ్రి పుట్టక ముందు నాటివి. రిప్ కూడా ఆశ్చర్యపోతూ ఆ నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెమ్మదిగా అతను ఇప్పుడు నిజంగానే 2022 నడుస్తుందా అని అడుగుతాడు. రిప్ ఇప్పటి వరకు 17
1787 నడుస్తుందని అనుకుంటాడు. ఇది 2022 అని తెలిసి తను నిజాన్ని తట్టుకోలేకపోతాడు. వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతాడు. సారా ఇంకా కెల్విన్ కూడా షాక్ లో ఉండిపోతారు. కొంతసేపటి తర్వాత రిప్ కి స్పృహ రాగానే కెల్విన్ అతని చేతిలో ఒక పుస్తకం పెట్టి, ఇది రిప్ వ్యాన్ వింగిల్ అనే వ్యక్తి కథ, నీకు ఇతనికి ఏమైనా సంబంధం ఉందని అడుగుతాడు. రిప్ వెంటనే ఆ బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. అది పూర్తి చేయగానే గట్టిగా కేకలు వేస్తూ ఆ రిప్ వ్యాన్ వింగిల్ ఎవరో కాదు, మా నాన్న అని అంటాడు. సారా అతను చెప్పింది విని ఇదేలా సాధ్యం, రిప్ వ్యాన్ వింగిల్ అనేది ఇది ఒక సృష్టించిన ఫిక్షన్ కథ అంటుంది. కానీ రిప్ మాత్రం తన మాట మీద నిలబడతాడు. తను మరింత చదివే కొద్దీ అతని జ్ఞాపకాలన్నీ తిరిగి రావడం స్టార్ట్ చేస్తాయి. నెమ్మదిగా రిప్ తన స్టోరీని స్టార్ట్ చేస్తాడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. దాంతో ఇల్లు బాధ్యతలన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది. జీవితం చాలా కష్టంగా సాగింది. అలా రోజులు గడిచే కొద్దీ మా అమ్మ కూడా చనిపోయింది. ఇల్లుని కాపాడుకోవడానికి మా చెల్లికి పెళ్లి చేయాల్సి వచ్చింది. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అమెరికా స్వతంత్రం కోసం పోరాడడానికి నన్ను యుద్ధానికి పిలిచారు. ఆ యుద్ధంలో నాకు బుల్లెట్ కూడా తగిలింది. కానీ నేను ఎలాగోలా బతికిపోయాను. యుద్ధం పూర్తయ్యాక నేను మళ్ళీ నా ఇంటికి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టాను. కానీ అప్పటికి నేను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్లిపోయారు. నా దగ్గర ఎవ్వరు లేరు. నేను పూర్తిగా ఒంటరైపోయాను. ఒకరోజు సడన్ గా మా నాన్న తిరిగి వచ్చాడు. కానీ అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిన రోజు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే కనిపించారు. అప్పుడే మా నాన్న ఎవ్వరు నమ్మని ఒక కథని చెప్పాడు. తను అడవిలో దారి తప్పి కొండలు ఎక్కి ఒక గుహలోకి వెళ్ళానని, ఆ గుహలో ఒక విచిత్రమైన ద్రాక్ష రసం తాగి నిద్రపోయానని, లేచేసరికి 20 ఏళ్లు గడిచిపోయాయని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న ఎవ్వరు తన మాటల్ని నమ్మలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా నమ్మలేదు. కానీ తను మాత్రం ఒట్టేసి ఇది మొత్తం నిజమేనని చెప్పారు. చివరికి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఆ విషయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నేనే స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాను. నేను అడవిలోకి వెళ్ళాను. కొండలు ఎక్కి మా నాన్న చెప్పిన గుహ దగ్గరికి వచ్చాను. నేను లోపలికి వెళ్లేసరికి అప్పుడే బయట వర్షం పడడం మొదలైంది. తుఫాన్ తగ్గిన తర్వాత వెళ్దామని లోపలే ఉండిపోయాను. కానీ కొంతసేపటి తర్వాత నేను గుహ బయటికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. అలా రాత్రి ఈ వింత ప్రపంచంలో తిరుగుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు హెన్రీ కనిపించాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ గుహ ఒక టైం పోర్టల్ కి సంబంధించిన డోరు. నేను 1787లో ఆ గుహలోకి వెళ్ళాను. 2022లో బయటికి వచ్చాను. నేను మొదటిగా బయటికి వచ్చినప్పుడు నాకు ఏమీ గుర్తులేదు. కానీ ఇప్పుడు నాకు మొత్తం అర్థమైందని సారా కెల్విన్ వైపు చూస్తూ చెప్తాడు. సారాకి ఇది నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది. వెంటనే రిప్తో, అబ్బబ్బబ్బబ్బా, నువ్వు అద్భుతమైన కథ చెప్పావు. నేను దీన్ని నమ్మలేను. కానీ కథ మాత్రం చాలా బాగా చెప్పావు. నేను నమ్మాలంటే ఏదైనా బలమైన ఆధారం కావాలి అంటుంది. మరోవైపు రిప్ హెన్రీకి సహాయం చేయడం స్టార్ట్ చేస్తాడు. హెన్రీ స్కూల్లో కొంతమంది పిల్లలు తనని భయపెడితే వెంటనే రిప్ తన కాలంలో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్లు మొత్తం హెన్రీకి నేర్పిస్తాడు. రిప్ హెన్రీకి తనని తాను ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన తండ్రి లోటును అనుభవించే హెన్రీ రిప్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అతనితో గడపడం చూసి సారా కూడా చాలా సంతోషపడుతుంది. నెమ్మదిగా ఆమెకు కూడా రిప్ పైన ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రిప్ వచ్చిన తర్వాత వేసిన పంటలన్నీ బాగా పండుతాయి. తను వాటిని అమ్మడంలో సహాయం చేస్తూ గ్రామంలో అందరి మనసులను గెలుచుకుంటాడు. అందరూ అతని పనిని, మంచితనాన్ని చూసి ఇంప్రెస్ అవుతారు. అలా కొన్ని రోజుల తర్వాత సారా తన డాక్టర్ని కలవడం కోసం న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. ఆమె రిప్ ని కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది. వాళ్ళు న్యూయార్క్ వచ్చాక రిప్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆకాశాన్ని తాకే బిల్డింగ్లను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ఎత్తైన టవర్లని మనుషులే కట్టారని చూసి ఇవన్నీ నిర్మించడానికి ఎంత తెలివి, ఎంత ధైర్యం కావాలి అంటాడు. మెడికల్ ఫెసిలిటీలో డాక్టర్లు రిప్ ఫుల్ బాడీ స్కాన్ చేస్తారు. అలాగే అతని కథలో నిజాలు తెలుసుకోవడానికి అతనికి హిప్నోటైజింగ్ కూడా చేస్తారు. హిప్నోసిస్ తర్వాత కూడా రిప్ అవే విషయాలు పదే పదే చెప్తాడు. ఇప్పుడు ఎలాంటి సందేహం లేకుండా అతని కథ నిజం అనిపిస్తుంది. స్కాన్ రిజల్ట్ మరిన్ని వింతైన నిజాలను బయట పెడుతుంది. రిప్ శరీరంలో ఒక పాత
పాత బుల్లెట్ దిగిపోయి ఉంటుంది. స్కాన్ తర్వాత రిప్ ఆ బుల్లెట్ గురించి చెబుతూ ఇది నాకు యుద్ధంలో తగిలిందని అంటాడు. అలాగే సైంటిస్టులు ఆ బుల్లెట్ ని చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది అది 1770లో తయారు చేసిన బుల్లెట్ అని. ఈ బుల్లెట్ వల్ల రిప్ చెప్పిన కథ నిజమే అని ఇంకా చాలా మంది నమ్ముతారు. సారాకి రిప్ కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అతని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ కి పరిచయం చేస్తుంది. ఆ ప్రొఫెసర్ రిప్ మాటల్ని విని ఒక థియరీని చెప్తాడు. ఆ గుహ చుట్టూ తుఫాను వచ్చినప్పుడు అక్కడ కొన్ని పదార్థాలు వాటిలో వచ్చిన మార్పుల వల్ల అక్కడ ఒక వామ్ హోల్ లాంటిది ఏర్పడింది. ఆ వామ్ హోల్ ద్వారానే తను ఇక్కడి వరకు చేరుకున్నాడని చెప్తాడు. ఇదంతా విన్న సారా ఒక నిర్ణయానికి వస్తుంది. రిప్ తన కాలానికి తిరిగి వెళ్ళగలిగితే నేను అతనికి సహాయం చేస్తాను అని. అలా మళ్ళీ తుఫాను వచ్చినప్పుడు మనం ఆ గుహను వెతుకుదాం, అది ఎక్కడ ఉందో కనిపెడదాం అంటుంది. కానీ ఆ తుఫాను వచ్చేలోపే సారా రిప్ ఒకరికి ఒకరు మరింత దగ్గరవుతారు. సారా మనసులో రిప్ పట్ల చాలా ప్రేమ కలుగుతుంది. రిప్ తిరిగి వెళ్లాల్సి వస్తే అతన్ని శాశ్వతంగా కోల్పోతాననే మాటే తనకి చాలా బాధ కలిగిస్తుంది. రిప్ మనస్ఫూర్తిగా సారాతో నువ్వు నా కోసం చేసిన ప్రతి దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ధన్యవాదాలు చెప్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం మొత్తం కరిగిపోయి ఒక బంధం ఏర్పడుతుంది. సారా నెమ్మదిగా తన కథను రిప్ కి చెప్తుంది. హెన్రీ తండ్రి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. హెన్రీ పుట్టక ముందే ఆయన చనిపోయారు. తను చనిపోయిన తర్వాత నేను సిటీని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మా నాన్నతోనే ఉండిపోయాను. రిప్ కూడా సారాని అర్థం చేసుకుంటాడు. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం అతనికి ఎంతగానో నచ్చుతాయి. ఎందుకంటే అతని కాలంలో ఉన్న ఆడవాళ్ళు ఇలా చాలా అరుదుగా కనిపించే వాళ్ళు అంటాడు. రిప్ సారా రాత్రంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. తమ కథలను పంచుకుంటూ ఒకరినొకరు మరింత దగ్గరవుతారు. తర్వాత రోజు సారా మొత్తం సిటీని రిప్ కి చూపిస్తుంది. అతను ఎప్పుడు చూడని ప్రదేశాలను చూపిస్తుంది. రిప్పు ప్రతి దాన్ని ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తుంటాడు. అలా మళ్ళీ వాళ్ళు విలేజ్ కి వచ్చిన తర్వాత సారా ఊర్లో ఉన్న అందరిని పిలిచి ఒక గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అలా పార్టీ జరుగుతున్నప్పుడే సారా రిప్ ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళు ఎంతగా దగ్గరవుతారు అంటే ఇక ఎప్పటికీ విడిపోనంత దగ్గరవుతారు. ఆ పార్టీకి వచ్చిన టెడ్డీ సారాపై మనసు పడ్డాడు కాబట్టి వాళ్ళిద్దరు అంత దగ్గరగా ఉండడం అస్సలు నచ్చక అసూయతో రగిలిపోతాడు. అదే రాత్రి రిప్ తన క్యాబిన్ కి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు సారా చాలా ఎమోషనల్ అవుతూ వెనకే పరిగెడుతుంది. ఆమె రిప్ ని ఆపి తన ఎమోషనల్ ని తాపుకోలేక తనని కిస్ చేసి తన ప్రేమ గురించి చెప్తుంది. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే టెడ్డీ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాడని. దూరంగా నిలబడి టెడ్డీ ఇదంతా చూసేస్తాడు. తన కళ్ళ ముందే ఇదంతా జరగడం చూసి టెడ్డీకి చాలా కోపం వస్తుంది. టెడ్డీ కోపంతో రిప్ క్యాబిన్ లోపలికి దూసుకొచ్చి అతనితో గొడవ పడతాడు. నువ్వు అబద్ధపు కథలతో సారాని బురుడి కొట్టించావు. నీ గతం గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధం అని అంటాడు. హెన్రీని స్కూల్లో పిల్లలు ఏడిపించడానికి కూడా కారణం రిప్పే అని తనతో చాలా గొడవ పడతాడు. ఊరంతా నీ గురించి, సారా గురించి రూమర్లు వినిపిస్తున్నాయి. నువ్వు తన పరువు తీస్తున్నావు. సారాకి, ఆమె కుటుంబానికి తీరని సమస్యలు తెచ్చిపెట్టావు. నీకు నిజంగా సారాపై కాస్తైనా ఆందోళన ఉన్నా నువ్వు వాళ్ళ జీవితంలోంచి వెళ్లిపోవాలని అంటాడు. టెడ్డీ అన్న మాటలు రిప్ మనసును చాలా గాయపరుస్తాయి. తను ఇక్కడ ఉండటం వల్ల నిజంగానే సారాకి కష్టంగా ఉందేమో అని. తర్వాత రోజు మార్నింగ్ రిప్ సారా కోసం ఒక లెటర్ ని రాసి పెట్టి వెళ్లిపోతాడు. సారా ఆ లెటర్ ని చదవగానే చాలా ఫీల్ అవుతుంది. తను రిప్ ను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆమెకి అర్థమవుతుంది. అలాగే ఆ రోజు మొత్తం ఆకాశం మబ్బులతో కమ్మేసి ఉంటుంది. వర్షం పడే సూచనలు కనిపిస్తాయి. కానీ రిప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. సారా, కెల్విన్, హెన్రీ కలిసి రిప్ ను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు రిప్ ని తిరిగి తీసుకురావడానికి వేగంగా అడవిలోకి బయలుదేరుతారు. అలా అడవిలోకి వెళ్తున్న కొద్దీ హెన్రీ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. కెల్విన్ హెన్రీని తిరిగి ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకొని సారాను ఒంటరిగానే రిప్ ని వెతుక్కుంటూ వెళ్ళమంటాడు. అలా సారా అడవిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆమెకు కొండపై ఉన్న ఆ గుహ కనిపిస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ ఆ గుహ దగ్గరికి వస్తుంది. అలా దగ్గరికి రాగానే రిప్ సరిగ్గా గుహ లోపలికి అడుగు పెడుతూ ఉంటాడు. సారా అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కోపం, బాధతో కన్నీళ్లు పెట్టుకుని నువ్వు మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అంటుంది. అప్పుడే రిప్, టెడ్డీ నాతో చెప్పాడు, నేను మీ అందరికి ఒక భారంగా మారానని, నేను మీ కుటుంబానికి ఇంకా సమస్యలు తేకూడదని నిర్ణయించుకున్నానని అంటాడు. సారా కోపంగా రిప్ తో అంటుంది, అది ఎంత మాత్రం నిజం కాదు.
నువ్వు వచ్చినప్పటి నుంచే మా జీవితాల్లో సంతోషం వచ్చింది. నువ్వు మాతో ఉండడం వల్లే హెన్రీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక నా విషయానికి వస్తే నువ్వు వచ్చాకే నేను నీ ప్రేమను కొత్తగా జీవించే ఆశ పుట్టింది అని ఎమోషనల్ గా అవుతుంది. అలా సారా మాటల వల్ల మనోడు కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే పెద్దగా తుఫాన్ స్టార్ట్ అవుతుంది. అతను సారా వైపు చూస్తూ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతాడు. సారా ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని చెప్తుంది. తన ముఖం ఇప్పుడు సంతోషంతో వెలిగిపోతుంది. ఇద్దరు కలిసి గుహ బయటికి వస్తారు. కానీ వాళ్ళు గుహ బయటికి అడుగు పెట్టగానే ఆకాశం మెరుపు వేగంతో ఒక్కసారిగా మెరుస్తుంది. సారా రిప్ వెనక్కి తిరిగి చూడగా రిప్ గుహలో మర్చిపోయిన తన బ్యాగ్ అక్కడ లేదని గ్రహిస్తాడు. ఆ బ్యాగ్ కాలం దాటి మళ్ళీ తిరిగి 1787వ సంవత్సరానికి చేరుకుంటుంది. 1787 సంవత్సరంలో రిప్ తండ్రి ఒక రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఆ బ్యాగ్ కనిపిస్తుంది. బ్యాగ్ లోపల తనకి ఒక డైరీ దొరుకుతుంది. అతను ఆ డైరీని చదువుతున్నప్పుడు అందులో రిప్ టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులో చేసిన అద్భుతమైన ప్రయాణం గురించి రాసి ఉంటుంది. ఆ డైరీలో ఉన్న ప్రతి మాట రిప్ ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడని, తన ఊహకు అందని ప్రపంచంలో జీవిస్తున్నాడని చెప్తుంది. రిప్ తండ్రి తన కొడుకు కథను చదువుతూ అతని జీవితంలో దక్కిన ప్రేమ సంతోషాల గురించి తెలుసుకుంటాడు. తన కొడుకు జీవితంలో తాను కనుగొన్నవన్నీ సాధించాడని గ్రహించి తన మనసు గర్వంతో ప్రశాంతతతో నిండిపోతుంది. అలా చిన్నగా నవ్వుతూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ 2022వ సంవత్సరంలో రిప్ సారా ఇప్పుడు సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్ళు హెన్రీ కెల్విన్ తో కలిసి ఒక చిన్న కుటుంబంలా అందంగా జీవిస్తుంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.